కొత్తగా పెళ్ళైన జంటలు, ప్రత్యేకంగా నవవధువులు కొత్త సంసారంలోని అత్త, ఆడబడుచు, బావగార్లు, మరుదులు, పిల్లలు వీళ్ళ నడుమ తాను వాళ్లల్లో ఒకరై కలిసిపోతూ ఆనందపడుతున్నంతలోనే ఆషాఢమాసం వచ్చేస్తుంది కదండి. దాంతో కోడలు అత్తగారు, అత్తగారు అల్లుడు ఒకే గడప దాటరాదంటూ ఎడబాటు. దానికి తోడు ఆషాఢం అంటే గ్రీష్మ ఋతువు. ఎండ ఒక్కపోతల నడుమ మనస్సు శరీరము చికాకు పడుతుంటే భళ్ళున శ్రావణమాసం వచ్చేసి దాంతో వర్షాలు, చల్లదనం, నదులు, చెరువులు, సెలయేళ్ల నిండుతనం, ఎటు చూసినా పచ్చదనంతో బాటుగా మళ్ళీ కుటుంబం అంతా ఒకచోట చేరి శ్రావణ మంగళ గౌరీ నోములు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమలతో ఇల్లంతా సందడే. గుమ్మాలకు నిండుగా మామిడి తోరణాలే, ఇంటి నిండా పువ్వులు, ఇంటి ముందు ముగ్గులు, పట్టుచీరలు, పేరంటాలు. శూన్యమాసం తర్వాత శ్రావణంలో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు. దీంతో నిత్యము వంటికి ఇంటికి అలంకరణలు. చిన్న పెద్ద, కొత్త పాత తేడా లేకుండా అందరూ ఆనందంగా గడిపే శ్రావణమాసం వచ్చేస్తోందండోయ్. మీరు మీ సృజనాత్మకతను ముగ్గులు, అలంకరణలు, సంభాషణలతో చూపించుకోగలిగే సమయం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్ మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తుందండి.